మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఫౌజియా గారు, గోల్డ్ ప్రైస్ చూసుకుంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, చాలానే ఉంది ఫ్లో. ఇప్పుడంటే 78కి వచ్చేసింది గోల్డ్ ఈ రోజు 24 క్యారెట్స్. అవును. ఇంకోటి ఏంటంటే 9 క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. అవును. అంటే గోల్డ్ ప్రైసెస్ ఎందుకు ఇట్లా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి అంటే దానికి రీజన్స్ ఏముంటాయి అంటారు? మామూలుగా గోల్డ్ అనేది ఒక కమోడిటీ. ఓకే, సో దీంట్లో ఏంటిది అంటే మనకి గ్లోబల్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో, మామూలుగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ ఇష్యూస్ ఎప్పుడైతే వస్తాయో, అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వాల్యూ కానివ్వండి, డాలర్ వాల్యూ కానివ్వండి, దాంట్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువగా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మామూలుగా మనం స్టాక్స్ని ఎట్లా చూస్తామంటే డిమాండ్ అండ్ సప్లై మీద మనం మామూలుగా చూస్తాం. స్టాక్స్లో ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది అనేది దాని మీద మనం చూస్తాం మామూలుగా. కానీ గోల్డ్ అట్లా కాదు. గోల్డ్ ఒక కంప్లీట్ ఒక ఇన్వెస్టింగ్ కింద కనుక దీన్ని చూసుకుంటే, మామూలుగా మనకి సప్లై ఎక్కువ అయినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. స్టాక్ ఏదైనా సప్లై ఎక్కువ అయిపోయింది అనుకుందాం, అక్కడ ప్రైస్ అనేది తగ్గుతుంది. కానీ గోల్డ్ అట్లా కాదు. గోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా డిమాండ్లో ఉంది అని అనుకుందాం, డిమాండ్లో ఉన్నా సరే మళ్ళీ ఎక్కడైనా గోల్డ్ ఫైండ్ అవుట్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఆ మొత్తం ప్రపంచంలో ఉన్న గోల్డ్ అంతా ఒక ప్లేస్లో పెట్టేసిండ్రు, చాలా డిమాండ్ ఉంది అని అనుకుందాం సింపుల్గా అర్థం అవడానికి. కానీ ఎక్కడో ఇంకా చాలా గోల్డ్ ఫైండ్ అవుట్ అయింది. ఆ గోల్డ్ని కూడా తీసుకొచ్చి ఇక్కడనే యాడ్ చేస్తాం కదా. యాడ్ చేసినప్పుడు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. సో అట్లాగా గ్లోబల్ ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు, మన క్రూడ్ ఆయిల్ వీటిలో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం డ్రాస్టిక్గా పెరగడం అనేది జరుగుతుంది. కానీ మామూలుగా కంపేర్ చేసుకుంటే అట్లాంటి ఇష్యూస్ ఏం లేనప్పుడు గోల్డ్ మూమెంట్ అనేది చాలా స్లోగానే జరుగుతుంది. మీరు కనుక గమనించితే కరోనా టైంలో మనకి గ్రోసరీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులలో గోల్డ్ ప్రైస్ ఎట్లా పెరిగింది? గోల్డ్ని మనం జనాలు వెళ్ళి కొనుక్కోవడం వల్ల, డిమాండ్ పెరగడం వల్ల పెరిగింది కాదు అది. సో ఏంటంటే మిగతా వాటిలలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం కాకపోవడం వల్ల మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గోల్డ్లో ఎక్కువ అయినప్పుడు అట్లాగా గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. సో అది కంప్లీట్గా డిమాండ్ అండ్ సప్లై మీద మాత్రమే డిపెండ్ అయ్యేదైతే కాదు. సో ఒక గ్లోబల్ కమోడిటీ కింద దాంట్లో ఈ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఫండమెంటల్లీ దీంట్లో డీప్గా వెళ్ళే కంటే కూడా టెక్నికల్గా ఇంకా ముందు రాబోయే వీడియోస్లలో టెక్నికల్స్ మీద నేను డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ వెరీ గుడ్ అప్డేట్స్. ఇలా గోల్డ్ పెరుగుతున్న టైంలో అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా దీన్ని ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చెప్పాలంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అని చెప్తాను. ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడో 2012లో గోల్డ్, ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ వైజ్ కానీ మాత్రమే కాదు, నార్మల్గా ఆర్నమెంట్ వైజ్గా ఎట్లా చూసుకున్నా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ది బెస్ట్ థింగ్, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను నేను. ఒక హౌస్ వైఫ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మీరు సరే ఆర్నమెంటల్ వైజ్గా మీరు దాంట్లో తరుగుపోతుందనో అట్లా అనో కనుక మీరు ఆలోచిస్తే, స్టాక్ మార్కెట్ పరంగా కూడా మీరు చిన్నగా గోల్డ్ బాండ్స్ అని అట్లా ఉంటాయి. సో దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది మొదలు పెట్టచ్చు. నేను ఎప్పుడో 2012లో 22,000 ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాను గోల్డ్ కొనడం అనేది. ఇప్పుడు 77,000 రూపీస్ ఉంది. ఎక్కడ 22,000, ఎక్కడ 77,000. సో ఆల్వేస్ గోల్డ్ ఈజ్ ద బెస్ట్ కమోడిటీ టు ఇన్వెస్ట్. గోల్డ్ స్కీమ్స్ అంటారు, మనం చూస్తున్నాం కొన్ని బ్రాండెడ్ స్టోర్స్ లో గోల్డ్ స్కీమ్స్ అని పెడుతున్నారు కదా, 11 months స్కీమ్స్ అనేసి. ఏంటంటే ఆ స్కీమ్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంటే బెనిఫిట్ ఎవరికి, అసలు కస్టమర్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంది అనే దానికంటే కూడా మీ ఫినాన్షియల్ ఇప్పుడున్న స్టేటస్ ఏంటిది దాన్ని బట్టి ఆ వ్యూలో ఆలోచించండి ఆ విషయాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్ ఏ టైం నెట్ 2 lakhs పెట్టి ఒక ఇంత గోల్డ్ నేను కొనుక్కునే కెపాసిటీ నాకు ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ పర్చేస్, రైట్? సో కానీ అలాంటి డ్రాస్టిక్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళి నాకు 2 lakhs పెట్టి కొనుక్కునే అంత ఇది లేదు అన్నప్పుడు, నీ దగ్గర ఉన్న 1,000-2,000 రూపీస్ని నువ్వు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసే కంటే కూడా నీకు గోల్డే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న స్టెప్తో మొదలు పెట్టడానికి ఇట్స్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఆలోచించకుండా
మీరు ఎట్లాగా దాని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ స్కీమ్ పే చేస్తున్నారు, గోల్డ్ స్కీమ్ పే చేసి మీరు ఈ రోజు లెక్క ప్రకారంగా పే చేస్తున్నారు, కానీ మీరు కొనేటప్పుడు అయితే ఆ రోజు లెక్క ప్రకారంగానే కదా మీకు వస్తుంది. సో దాంట్లో చేంజెస్ అనేవి ఉంటాయి. కానీ మీరు ఆలోచించాల్సింది, మీకు డైరెక్ట్గా 2 lakhs పెట్టి కొనుక్కునే వెసులుబాటు లేనప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ స్మాల్ స్కీమ్స్. డెఫినెట్లీ అది చాలా మంచి పద్ధతి. నేనైతే ఒక యూట్యూబర్ని కూడా చూసినాను ఎక్కడో, ఎట్లా అంటే జస్ట్ టైలరింగ్ చేసే వ్యక్తి, ఆవిడ ఏం చేస్తారంటే మంత్లీ ఒక కాయిన్ కొనుక్కోవాలి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టేసుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ రోజు మనం చేస్తున్న పనుల్లో నుంచి కొంత అమౌంట్ని పక్కన పెట్టేసి 1 month అయ్యేసరికి ఖచ్చితంగా 1 gram కాయిన్ కొనాలనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఒక చుక్కనే సముద్రం అవుతుంది అని అంటారు కదా. మీరు ఆకాశానికి రీచ్ అవ్వాలన్నా ఫస్ట్ స్టెప్ భూమి మీదనే వేయాలి. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ స్టెప్. డెఫినెట్లీ హౌస్ వైఫ్స్కి కానివ్వండి, చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు ఇన్వెస్ట్. ఈ వార్ యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ప్రైస్ పెరుగుతుంది దాని మీద డెఫినెట్లీ ఉంటుందండి. గ్లోబల్గా వచ్చే ఇష్యూస్ వల్ల మనకి క్రూడ్ ఆయిల్ వాల్యూస్ అవన్నీ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు సేఫ్గా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉండడానికి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే కరోనా అప్పుడు కూడా మనకు అట్లనే కదా, చాలా సెక్టార్స్ అన్ని క్రాష్ అయిపోయినాయి, ఏవి కూడా ఒక కన్సిస్టెంట్ రిటర్న్స్ అనేవి ఇచ్చే స్థితులలో లేవు. సో అలాంటి పరిస్థితులలోనే కదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ వాల్యూ అనేది అంతగా పెరిగిపోవడం జరిగింది. సో మేడం ఫైనల్లీ గోల్డ్ పెరుగుతుంది అంటే 1 lakh కూడా వెళ్ళిపోతుంది గోల్డ్ ప్రైస్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, గోల్డ్ ప్రైస్ 1 lakh దాకా వెళ్ళినా కూడా దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఉన్న ఒక ఆపర్చునిటీ గురించి చెప్తాను నేను. మామూలుగా మనకి సెబీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారంగా మనకి స్టాక్స్లో కానివ్వండి, అదే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో కానివ్వండి, దాంట్లో కాంట్రాక్ట్ వాల్యూ అనేది పెరిగిపోవడం జరిగింది. సో నేను నార్మల్గా అందరికీ చెప్తా ఉంటాను అనమాట, మీకు అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో స్టాక్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా కనుక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా కనుక చూసుకుంటే మీకు ఇటువైపు స్టాక్స్ అండ్ ఇండెక్స్లో కనుక మీకు చాలా ఎక్కువ క్యాపిటల్ కన్జ్యూమ్ అవుతుంది, ఒక నార్మల్ మినిమల్ క్యాపిటల్ ఉంది అనుకునే వాళ్ళు డెఫినెట్లీ గోల్డ్ ఫ్యూచర్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి కాంట్రాక్ట్ వాల్యూ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి తక్కువ పడుతుంది, కంపారిటివ్లీ కొంచెం తక్కువ పడుతుంది. సో కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటిదంటే గోల్డ్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసిండ్రు అంటే స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసిండ్రు అంటే, ఒకసారి ఇన్వెస్ట్ చేసిండ్రంటే ఒక 5 yearsకి మీరు రెడీగా ఉండాలి. అంటే 5 years ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు కంటిన్యూస్లీ చేయడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పినాను కదా, గోల్డ్ వాల్యూ అనేది గ్లోబల్ ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు సడన్గా ఒక హైక్ అనేది వస్తుంది. కానీ మామూలుగా ఉన్న పరిస్థితుల్లో అయితే చిన్నగా మాత్రమే మూవ్ అవుతుంది గోల్డ్, అట్లా డ్రాస్టిక్గా ఇదైపోవడం అనేది జరగదు. సో కాబట్టి మనకి ఏదైనా ఒక ఇయర్ చాలా సైడ్ వేస్లో అట్లా ప్రైస్ కనుక వెళ్ళింది అంటే ఆ ఇయర్ పిఎన్ఎల్ని మాత్రమే చూసుకొని ఇది ఇంతేనా ఇది ఇలాగేనా అన్నట్టుగా కాకుండా ఒక 5 years అనేది మీరు టైం ఇవ్వాలి. గోల్డ్లో కమోడిటీస్లో ఏదైనా సరే, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఏదైనా సరే, దాంట్లో స్పెషల్లీ గోల్డ్ లిక్విడిటీ అనేది బాగుంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో లిక్విడిటీ బాగుంటుంది ట్రేడ్ చేయడానికి. సో కాబట్టి ఒకవేళ మీరు దాంట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఒక 5 yearsకి ప్రిపేర్డ్గా ఉండేటట్టుగా ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.